హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్స్ విజయవాడ. ఈరోజు కలెక్షన్లో మీకు ప్లేట్స్ అంటే మీకు తాంబూలాలకు కానీ పూజకు కానీ ఏదైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి ప్లేట్స్ అనేది చూపించబోతున్నాను. మీకు ఫస్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ ప్లేట్ నేను చూపిస్తున్నాను. మీకు కింద బేస్ వచ్చి ఎలిఫెంట్ తొండంతో ఇలా బేస్మెంట్ ఉంటుంది. మీకు చుట్టూ వచ్చి లత డిజైన్ ఫ్లవర్ డిజైన్తో ఇలా కస్టమైజేషన్ చేయడం జరిగింది. మధ్యలో మీకు ఇదే డిజైన్ వద్దు, మాకు ఏదైనా ఫ్లవర్ డిజైన్ పద్మం డిజైన్ అంటే పూజకి వాడుకుంటాం కదా, పద్మం డిజైన్ కావాలి అలా అనుకున్నా కూడా చేపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇంత నక్షి డిజైన్ వద్దు, సింపుల్గా కావాలన్నా కూడా చేపించుకోవచ్చు. ఇదైతే కనుక మీకు 800 గ్రామ్స్ వస్తుంది. మీకు ఇంత వెయిటేజ్ వద్దు, మాకు హాఫ్ కేజీలో కావాలి అన్నా కూడా చేపించుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ రెడీగానే ఉంటే ఒకవేళ రెడీగా లేకపోయినా కూడా మన కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి మీకు పైన మొత్తం బీడింగ్ వస్తుంది రౌండ్ మోడల్లో. ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఫ్లవర్ కట్ డిజైన్లో కస్టమైజేషన్ అనేది చేయించారు. ఇది నెక్స్ట్ వచ్చి మీకు ఈ డిజైన్ చూసుకుంటే కనుక చుట్టూ ఫ్లవర్ కట్ వస్తుంది కదా, ఈ మధ్యలో లత డిజైన్ అనేది వేయించడం జరిగింది. ఇలా లత డిజైన్ వద్దు, ఫ్లవర్ కావాలి, లేదా ఏదైనా ఎంబోస్గా మాకు ఐడల్స్ కావాలి, అష్టలక్ష్ములు కావాలి, దశావతారాలు కావాలి, అలా ఏమన్నా కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. మన దగ్గర అయితే కనుక ప్రెసెంట్ ఇలా ఫ్లవర్ కట్ డిజైన్ లో మేము ఏంటంటే నక్షి డిజైన్ అనేది వేయించాం. చాలా మందికి ఏంటంటే ఎలిఫెంట్ తొండం అయితే మాకు క్లీనింగ్ కి కష్టంగా ఉంటుంది, ఇలా జస్ట్ సింపుల్ గా చాలు అనుకుంటే కనుక ఇలా లెగ్స్ పెట్టి కూడా చేయించడం జరిగింది. మీకు లోపల ఇందాక చూసారు కదా, అంత నక్షి వర్క్ వద్దు, అది డీప్ నక్షి వర్క్ ఉంది, అంత వద్దండి, సింపుల్ గా చాలు అనుకుంటే కనుక ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్ అలా లెగ్సే కాకుండా ఇంకా డిఫరెంట్ గా కావాలి అంటే లైక్ ఎప్పుడు చూసేదే కదా అలా అయితే కనుక అనుకుంటే కనుక ఇది చూడండి, మొత్తం పికాక్ వచ్చి మీకు బేస్మెంట్ అంతా కూడా పికాక్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది కూడా అంతే, మీకు అంటే జస్ట్ జిగ్జాగ్ మోడల్లో ఇలా డిజైన్ చేయించారు, ప్లెయిన్ డిజైన్ చేయించారు. అంటే బీడింగ్ అది పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అనుకుంటే కనుక ఇలా ప్లెయిన్గా కూడా చేయించుకోవచ్చు. ఇది కూడా టోటల్గా మీకు ఫ్లవర్ అండ్ లత డిజైన్తో కస్టమైజేషన్ చేయడం జరిగింది. లోపల వచ్చేసరికి మీకు ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా, మనకి పూజ దగ్గర అనేటప్పటికి చాలా మంది పద్మం లైక్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇలా పద్మం డిజైన్ అనేది వేయించుకోవచ్చు. ఈ పద్మం వేయించుకొని మాకు ఇదంతా వద్దు, ప్లెయిన్ గా పెడతారా అంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇదంతా కాదు, మాకు బేస్మెంట్ వద్దు, ఒకవేళ మాకు బేస్మెంట్ ఉంటే కనుక ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కనుక ఇలా మీకు ఏం బేస్ లేకుండా బ్యాక్ సైడ్ ప్లెయిన్ గా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు లైక్ ఉల్లిగా అయినా వాడుకోవచ్చు, కొంచెం వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, బట్టలు పెట్టి ఇవ్వచ్చు తాంబూలం ప్లేట్స్గా, లేదా తలంబ్రాలు బియ్యం పోసుకోవచ్చు, లేదా 4 గిన్నెలు పెట్టుకొని పసుపు కుంకుమ గంధాలు అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇది కూడా మీకు ఏంటంటే చూడండి, ప్లెయిన్ డిజైన్ వచ్చేటప్పటికి మన క్లీనింగ్ ఈజీగా ఉంటుంది కదా, ఇలా చేయించుకోవచ్చు. అసలు ఇదంతా కూడా వద్దు, ఇక్కడ ఒక్కటి జస్ట్ ఈ లైన్ డిజైన్ చాలు, మాకు ప్లెయిన్ డిజైన్ పెట్టి మీకు కింద ఇలా ఫ్లవర్ డిజైన్ వేయించారు. ఇలా ఫ్లవర్ కూడా వద్దు, మాకు జస్ట్ ఈ మధ్య లైన్ లో సెంటర్ లో చాలు అనుకుంటే కనుక అలా కూడా చేయించుకోవచ్చు. ఈ బేస్మెంట్ అంతా లేకపోతే వెయిటేజ్ తగ్గిద్దిగా అనుకుంటే మనకి ఈ సైజ్ లో ఇంత లోతు వద్దు, కొంచెం లోతు తక్కువ కావాలి అన్నా కూడా చేయించుకోవచ్చు. ప్రెసెంట్ అయితే కనుక మన దగ్గర ఉన్న కలెక్షన్ వరకే మీకు చూపిస్తున్నాను. ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది ఈ ప్లేట్స్ లో. ఏంటంటే నేను శాంపిల్ గా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించినవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు వచ్చిన కలెక్షన్ అనేది చూపిస్తున్నాను. మీకు ఇందాక ఫ్లవర్ కట్ డిజైన్ ఆల్రెడీ చూపించాను, అది ఎలిఫెంట్ లెగ్స్ నార్మల్ లెగ్స్ తో చూపించాను కదా. ఇదైతే కనుక టోటల్ గా ఇలా బేస్ లేకుండా, ఇది కూడా అంతే 800 గ్రామ్స్ వస్తుంది. మీరు ఇందాక చూసిన బేస్ అయితే కనుక కేజీ వెయిట్ వస్తుంది. మనకు కొంచెం వెయిట్ తక్కువద్ది కదా, ఎంతో కొంత వెయిట్ తక్కువలో చేపించుకోవచ్చు. సేమ్ డిజైన్ మొత్తం మాకు అదే నచ్చింది అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేపించుకోవచ్చు. ఇంత సైజ్ వద్దు, మాకు తక్కువ సైజ్ లో కావాలి, లేదా ఇంకా పెద్ద సైజ్ లో కావాలి అనుకునే వాళ్ళు ఇంకా బిగ్ సైజ్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. లేదు మీకు కావాల్సిన ఇంచెస్ లో కస్టమైజేషన్ అనేది చేపించుకోవచ్చు. ఇప్పుడు చూసిన ఫ్లవర్ కట్ లోనే మీరు చూడండి, ఇది చాలా బిగ్ సైజ్ అండి. ఇది వచ్చేసరికి మీకు 1300 గ్రామ్స్ పడుతుంది. ఇది కూడా మొత్తం చుట్టూ ఫ్లవర్ కట్ వచ్చి మీకు లత డిజైన్ తో ఎంబోజ్ అయి ఉంటుంది. ఎంగేజ్మెంట్ కి బట్టలు పెట్టి ఇవ్వడానికి కానీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. పూజలో గ్రాండ్ గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు. ఇది కూడా చూడండి, మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది, క్లీనింగ్ కి ఇబ్బంది లేకుండా, మీకు లెగ్స్ ఏం లేకుండా వస్తుంది. ఇలా కాకుండా మాకు ఎలిఫెంట్ లెగ్స్ కావాలండి, ఈ సైజ్ లో కావాలి, మీరు ఇందాక చూపించిన సైజ్ చాలదు మాకు, ఇందులో ఇంకా అలా పికాక్స్ పెట్టించుకుందాం అనుకుంటున్నా అంటే అలా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం లత డిజైన్ వచ్చింది, మీకు ఈ ప్లేస్ లో ఒక లక్ష్మీదేవి పెట్టించుకొని ఇలా నక్షి డిజైన్ పెట్టించుకొని మళ్ళీ లక్ష్మీదేవి అలా అష్టలక్ష్మిలు వేయించుకోవచ్చు.
లేదా దశావతారాలు పెట్టించుకోవచ్చు, లేదా అన్ని గాడ్స్ కావాలి మాకు డిఫరెంట్గా ఉండాలంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇదంతా వద్దు ప్లెయిన్గా కావాలి అంటే ప్లెయిన్గా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ ప్లేట్ చూపించబోతున్నాను. ఈ ప్లేట్ వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే చుట్టూ అష్టలక్ష్మిలో ఎంబోజ్ అయి ఉంటుంది. మొత్తం ఒక ఐడల్ లాగా మనకి చక్కగా డీటెయిల్గా కనిపిస్తుంది లక్ష్మీదేవి. మధ్యలో వచ్చేసరికి పద్మం ఫ్లవర్ టైప్ వచ్చి మీకు చక్కగా జస్ట్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా అంటే మధ్యలో వచ్చి మీకు ప్లెయిన్గా వస్తుంది. అటు ఇటు చుట్టూ ఒక 4 టైప్స్లోనేమో మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఈ చుట్టూ లైట్గా ఫ్లవర్ డిజైన్ అనేది చేపించారు, లేదా ప్లెయిన్గా కూడా చేపించుకోవచ్చు. మీకు ఇది కూడా చూడండి, నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్లేట్ మీద బిగ్ సైజ్ ప్లేట్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఒక అష్టలక్ష్మి అలా వేయించుకోవచ్చు అని. అలా వేయించుకుంటే లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇదంతా చూసారంటే మీకు కట్ వర్క్ వస్తుంది. ఇలా కట్ వర్క్ వద్దు మొత్తం టోటల్గా ప్లెయిన్ కావాలంటే అలా కూడా చేపించుకోవచ్చు. దీనిలో మీకు ఏంటంటే ఇది పూజా ప్లేట్గా వాడుకోవచ్చు కాబట్టి పసుపు కుంకాలు వేసుకోవడానికి బౌల్స్, అంటే కొంచెం వాటర్ పెట్టుకోవడానికి చెంబు, ఇట్లా మొత్తం పూజా సెట్, లేదా 4 బౌల్స్ కావాలి పసుపు కుంకుమ గంధం అక్షింతల కంటే అలా కూడా చేపించుకోవచ్చు. మీకు ఇందాక చూసిన ప్లేట్స్ అన్నిట్లో కూడా మీకు దానికి తగ్గట్టుగా సైజ్ బౌల్స్ అనేది రెడీగానే ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంది. మీకు నెక్స్ట్ వచ్చినట్టయితే కనుక మనం ఇప్పుడు అంటే మ్యారేజ్ సీజన్ కదా, పెళ్ళిళ్ళకి తలంబ్రాలు పోసుకోవడానికైనా బట్టలు పెట్టడానికైనా కొంచెం డిఫరెంట్గా అంటే రౌండ్ మోడలే కాకుండా ఇలా స్క్వేర్ మోడల్లో కూడా మేము చేపించాము. ఇదంతా కూడా మీకు లత డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది కాబట్టి ఇలా డిజైన్ ఉంది. లేదు మాకు కావాల్సిన డిజైన్ కావాలండి అంతా కూడా అలా కూడా చేపించుకోవచ్చు. ఇది చూడండి, మీకు ఇంతకు ముందు నేను ఓన్లీ బేస్ ఎలిఫెంట్స్ అంటే పికాక్ అలా నార్మల్ లెగ్స్ బేస్ అలా చూపించాను. ఇది చూడండి టోటల్గా రౌండ్గా సింపుల్గా ఉంటుంది. అంటే క్లినిక్ కానీ జస్ట్ కొంచెం హైట్ వస్తుంది. ఇలా కాకుండా ఇంకా ఎక్కువ హైట్ కావాలి అలా మేము ఎలిఫెంట్స్ కానీ పికాక్స్ కానీ ఇంకేదైనా అంటే హంస టైప్ కానీ అలా ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఈ చుట్టూ ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, అలా వద్దు మాకు బీడింగ్ కావాలి అంటే అలాగైనా చేయించుకోవచ్చు. లోపల టోటల్గా ప్లెయిన్ కావాలన్నా చేయించుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదా, మీకు జస్ట్ శాంపిల్గా ఇప్పుడు వచ్చిన కలెక్షన్ వరకే చూపించాను. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది. మీరు అందరూ ఒకసారి ఎవరైనా సరే ఇంకా డిఫరెంట్గా చూడాలి అనుకుంటే, ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలి మాకు ఈ వీడియోలో అవే కాదు అనుకుంటే కనుక మీకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని అడిగితే ప్రతి ఒక్క ఐటెం కూడా డీటెయిల్గా చూపిస్తారు. థ్యాంక్ యూ.